ఏంటి ఇన్ని పీసెస్ ఉన్నాయని చూస్తున్నారే, ఇదైతే లాంగ్ ఫ్రాక్ కోసం ఇవన్నీ కూడా పీకో అయితే చేశానండి. ఇది హాఫ్ సర్కిల్ అంబ్రెల్లా ఫ్రాక్ అనమాట. కింద మొత్తం కూడా చిక్ చాక్ చేసేసాను. లాంగ్ ఫ్రాక్స్ స్టిచ్ చేయాలంటే ఫస్ట్ ఇలాగా పీకో చేసేటప్పుడు చాలా టైం అయితే పడుతుంది అనమాట. ఫ్రిల్ ఫ్రాక్ అయితే ఇంకా టైం పడుతుంది. అలాగే ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కి ఎంబ్రాయిడరీ చేసి ఇలా అయితే స్టిచ్ చేశాను. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అనమాట. సెంటర్ లో బటన్స్ పెడితే ఇంకా బాగుంటుంది. అలాగే అంబ్రెల్లా హ్యాండ్స్ అయితే 3 లేయర్స్ స్టిచ్ చేస్తున్నానండి. ఇక్కడ మనకి ఎక్కువ క్లాత్ తక్కువ క్లాత్ తోనే మనం అంబ్రెల్లా హ్యాండ్స్ అనేవి స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడైతే అంబ్రెల్లా హ్యాండ్స్ పెట్టి పైన కొంచెం ఫ్రిల్స్ అయితే పెడుతున్నాను. దీనివల్ల లుక్ అనేది ఇంకా బాగుంటుంది అనమాట. తర్వాత బాడీ పార్ట్ రెడీ చేసేసుకుని ఇక కింద స్కర్ట్ కూడా రెడీ చేసేసుకున్నాను. ఫైనల్ గా ఫ్రాక్ అయితే రెడీ అయిపోయింది. ఫ్రాక్ ఎలా ఉందో చూడాలనుకుంటున్నారా? చూసారు కదా, ఫ్రాక్ ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. ఫ్రాక్ ఎలా ఉందో కామెంట్ చేసి అయితే చెప్పండి. కింద హాఫ్ సర్కిల్ అయితే పెట్టి కింద ఫ్రిల్స్ అయితే పెట్టాను. పైన వచ్చేసి ఎంబ్రాయిడరీ చేశాను. అలాగే హ్యాండ్స్ చూసారా ఎంత బాగున్నాయో, 3 లేయర్స్ చాలా అందంగా ఉన్నాయి కదా. గమనించారా? మీరు గమనించినట్టయితే కింద కామెంట్ అయితే చేయండి. ఫ్రాక్ అయితే ఎలా ఉందో చెప్పండి. బ్యాక్ సైడ్ కూడా గోల్డ్ బటన్స్ అయితే పెట్టాను. లుక్ అయితే చాలా బాగుంది. చూసారు కదా, ఇది ఎంత కంప్యూటర్ వర్క్ చేశాను అనమాట. అలాగే పైన నెక్ దగ్గర నుంచి షోల్డర్ దగ్గర నుంచి సైడ్ కి వచ్చిన డిజైన్ వచ్చేసి రౌండ్ నెక్ ని అలా అయితే కట్ చేసి స్టిచ్ చేశానండి. చాలా బాగుంది కదా. ఇక్కడ డిజైన్ అయితే చాలా బాగా ఉంది. ఫ్రాక్ ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.